ప్రైజ్ ది లార్డ్. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు సన్నిధి, కృప, ఆయన సమృద్ధి ఈ దినమంతయు మీకు అనుగ్రహించి విశేషమైన కృప చేత ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ప్రియులారా, కుటుంబపు వ్యవస్థను గురించి మనం ధ్యానించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబము అనేది పరిశుద్ధమైనది, దేవుడు నిర్ణయించినది, ఆయన సంకల్పించినది. ఆయన ఏర్పాటు చేయబడిన కుటుంబపు వ్యవస్థ అది ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ అది అవస్థగా మార్చబడకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజున చాలా కుటుంబాలలో శాంతి సమాధానాలు కరువై, నెమ్మది విశ్రాంతి లేని పరిస్థితులలో మనుషులు ఒకటిగా ఉంటున్నప్పటికీ మనస్సులు కలవని పరిస్థితులలో మనసులో చికాకుతో బ్రతుకుతున్న బ్రతుకులే కనిపిస్తూ ఉన్నాయి. సమాజంలో కుటుంబపు వ్యవస్థ బాగుపడితే, ఆశీర్వాదకరంగా మార్చబడితే దానికి మించిన సౌభాగ్యం, దానికి మించిన ధన్యత మరొకటి లేదని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి. పురులరా, ఐక్యంగా సఖ్యంగా శాంతి సమాధానములతో కుటుంబం నిలిచినప్పుడు అది దేవుని యొక్క సన్నిధిని ప్రత్యక్షపరుస్తుంది, దేవుని యొక్క దీవెనను ప్రత్యక్షపరుస్తుంది. అంతేకాదు ఆ ఆధ్యాత్మికమైన విలువల్ని అనేకులకు పంచగలిగిన స్థితిలోనికి వస్తుంది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. మనకు పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలు కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఎదుగుతున్న కుటుంబం కనుక వారు ఎదగడం మాత్రమే కాకుండా అనేకులను ప్రభు ఎద్దకు నడిపించడానికి, అనేకులను ఆశీర్వాదకరమైన బాటలో నిలబెట్టడానికి దోహదపడింది కుటుంబం. ఆ కుటుంబపు వ్యవస్థ అనేకులకు ఒక దీపంలా కనిపించింది. ఆ వెలుగులోనికి అనేకులు చేర్చబడగలిగారు. మరి ఈరోజున కుటుంబపు వ్యవస్థ ఎలా ఉంటుంది అని అంటే చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నోవహు కుటుంబం మనకు కనిపిస్తుందండి. ఎంత చక్కని ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన కుటుంబము అనంటే ఆశ్చర్యాన్ని కలిగించే అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ తరము వారిలో అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ తరము వారిలో అంటే ఏదో 4 కుటుంబాల మధ్య, ఒక 10 కుటుంబాల మధ్య, ఒక గ్రామములో అని కాదండి. ఆ తరము వారి అందరిలో కూడా ఆ కుటుంబం ఒక నీతిమంతుని కుటుంబంగా కనిపిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న రమ్యతలే కానీ, సఖ్యత కానీ, శాంతి సమాధానములే కానీ ప్రియులారా ఇవి గుర్తించదగినవి అనే విషయాన్ని మనం గమనించాలండి. దేవుని వాక్యంలో మనం గమనిస్తామండి. దేవుడు మరి నోవహును దర్శించి ఆయన ఒక ఓడను సిద్ధపరచమని చెప్పినప్పుడు ప్రియులారా ఆ కుటుంబంలో ఎంత ఐక్యతను మనం చూడగలుగుతామండి. ఈరోజు ఒక పని ప్రారంభించాలంటే ఒక కుటుంబంలో ఎన్ని వ్యతిరేకతలో ఒకరు సమ్మతిస్తారు, మరొకరు సమ్మతించరు, ఒకరు అంగీకరిస్తారు, మరొకరు అంగీకరించరు, ఒకరు అవునంటే ఒకరు కాదంటారు. ఇలాంటి అనైక్యత కుటుంబాలలో నిలిచి ఉన్నందువలన ఏది సంపూర్ణం కావట్లేదండి, ఏది కూడా కట్టబడట్లేదు, ఆశీర్వాదకరంగా నిలవట్లేదు. ఆధ్యాత్మికమైన విలువల్ని ప్రత్యక్షపరచలేని అనుభవాలలో ఎందుకు ఉంటుందంటే ఆ మనుషులలో ఐక్యత సఖ్యత కనిపించక. చూడండి, ఒక కుటుంబం, నోవహు పిల్లలు మనకు తెలుసండి, షేము, హాము, యాపేతు 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులకు వివాహాలు అయ్యాయి, కోడళ్ళు ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐక్యత ఎలాంటిదంటే దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహుతో చెప్పిన ఆ మాటకి కుటుంబం అంతా ఐక్యంగా సమ్మతించిందండి. ఆ కుటుంబము ఆ పనిలో నిమగ్నమైందండి. దేవుడు చెప్పిన ఆ పనిని చేయడానికి ఏమాత్రం వెనకంజ వేయలేదండి. అందుకే చూడండి, ఆ కుటుంబం మాత్రమే రక్షించబడినట్లు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడినట్లు వాక్యం చదువుతున్నామండి. ఈ కుటుంబపు వ్యవస్థ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఈ సమ్మతి అయిన మనసు కావాలండి. ఈ సమ్మతి అయిన మనసు ఒకరిలో ఒకరికి ఎప్పుడైతే కలుగుతుందో ఆనాడు ఆ కుటుంబం స్వర్గసీమగా ఉంటుంది. దేవుడు కలిగించే రక్షణ భాగ్యాన్ని మరి పొందుకోగలుగుతుంది అనే విషయాన్ని మనం గమనించాలండి. అది తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి, ఆ సఖ్యత, ఆ సమాధానం, ఆ సమ్మతి అయిన మనసుని కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, 120 సంవత్సరాలు నోవహు ప్రకటన చేస్తూ వచ్చాడు అని అంటే
ఇదేంటో 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, సంవత్సరం రోజులకు జరిగిన ప్రక్రియ కాదండి. ఆనాడు కుటుంబంలోనే వ్యతిరేకత వచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయండి. ప్రియులారా, ఈ రోజున కొన్ని కుటుంబాలకు చూస్తే భర్త ఎంతో భక్తి కలిగిన వాడుగా కనిపిస్తాడు. అదే ధోరణిలో భార్య అంత భక్తి కలిగినదిగా కనిపించదండి. తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళుగా కనిపిస్తారు, పిల్లలు అంత భక్తి కలిగినట్లుగా కనబడరండి. ఏదో ఒక వ్యతిరేకత కొన్ని కుటుంబాలు చూడాలి. ప్రియులారా, ఎప్పుడు పోరాటాలు పోరాటాలు పోరాటాలు, ఎప్పుడు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని పరిస్థితులు, ఒకరి మాటను ఒకరు సమ్మతించని పరిస్థితులు, అనైక్యత, ఇలాంటివన్నీ పెనుభూతాలుగా కూర్చున్నాయి కుటుంబాలలో. ప్రియులారా, 120 సంవత్సరాలు నోవాహు ప్రకటన చేస్తున్నప్పుడు ఒక వింత కుటుంబంలోనే వ్యతిరేకతలు కానీ ఆటంకాలు కానీ, ఏమయ్యా బాబు నువ్వు చెప్తానే ఉన్నావు, వాళ్ళేమో అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఈ రోజున సమసమాజంలో తలెత్తలేకపోతున్నాం, వాళ్ళు మనల్ని ఆ విధంగా చూస్తున్నారు, వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారు, ఏంటి నీ భక్తి ఉంటే నీ దగ్గర ఉండాలి అన్నట్లుగా విషపు మాటలు కానీ, విషపు చూపులు కానీ, వ్యతిరేకత కలిగిన మాటలు కానీ వాళ్ళ నోట వినబడలేదు. వాళ్ళందరూ కలిసికట్టుగా ఓడను కట్టారు. ఆ ఓడ ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తుల్ని కాపాడగలిగిందండి. గనుక నా ప్రియ సహోదరులారా, ఈ రోజున మనము లోకానికి ఒక పత్రికలో, క్రైస్తవుని కుటుంబం లోకానికి ఒక దీపం లాంటిది. అనేకులు ఆ వెలుగునకు చేరాలి, అనేకులు ఆయన సన్నిధికి చేరినట్లుగా మన కుటుంబాలలో అనేకులు ఆశీర్వదించబడాలి అన్నప్పుడు మనకు కావలసినటువంటి ఈ ఐక్యత, సఖ్యతని, లేక ఆ సమ్మతి అయిన మనసుని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి. మీకు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు గొప్పగా దీవించబడినవాడు, విస్తరింపబడినవాడు, ఆశీర్వదించబడినాడు. ఆకాశ నక్షత్రాల వలె దేవుడు అబ్రహాము సంతతిని ఆశీర్వదించాడు. మొదటి వ్యక్తి ఇస్సాకుగా కనిపిస్తాడండి. ఇస్సాకు అంతగా దీవించబడడానికి గల కారణం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఎంత సమ్మతి అయిన మనస్సు కలిగిన వాడో. చిన్ననాటి నుండి కూడా ఇస్సాకులో ఆ అనుభవాన్ని మనం చూస్తామండి. దేవుడు అబ్రహామును దర్శించి, నీవు అమితముగా ప్రేమించుచున్న నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నీవు నేను చూపించు దేశంలో పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నప్పుడు ప్రియులారా, అబ్రహాం ఒక్క మాట కూడా చెప్పలేదు ఇస్సాకు. నాకు కట్టెలు నిప్పు చేతబట్టుకొని పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజున అమాయకంగా అడిగాడు ఇస్సాకు, నా తండ్రి, కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి అర్పించడానికి బలి పశువు ఎక్కడా అని అడిగాడండి. ఆనాడు అబ్రహాం చెప్పిన సమాధానం ఎంత విశ్వాసపూరితమైనదో. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నిజమే, ఆయనే చూసుకున్నాడు. కానీ ఈ విషయంలో నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి అబ్రహాం అక్కడికి వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఆ కట్టెల మీద తన కన్న కొడుకుని కట్టి ఆ కట్టెల మీద పెట్టి కత్తి పైకి ఎత్తినప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటి? దేవుడే చూసుకుంటాడు అన్నాడు కదా. మరి దేవుడే చూసుకుంటాడు అన్నప్పుడు మరి ఇక్కడ ఇస్సాకుని కట్టి కట్టెల మీద పెట్టినప్పుడు ఇస్సాకు ఏమని ఉండాలి? ఇదంటే దేవుడు చూసుకునేది, ఇదే నువ్వు చేసిన భక్తి, మమ్మల్ని ఎటు కాకుండా చేసేసావు, భక్తి 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 అని చెప్పి మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొని వచ్చేసావు అని తిరగబడలేదు, ఎదురుగా మాట్లాడలేదండి. ప్రాణం మీదకే వచ్చిన, తన ప్రాణమే విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఎదురైనప్పటికీ తండ్రి మాటను జవదాటక తండ్రి ఆశను నెరవేర్చడానికి పూనుకున్నాడు. అక్కడే ఇస్సాకు దేవుని దృష్టిలో ఆశీర్వదించబడ్డాడండి. పురిలారు, ఈ రోజున తల్లిదండ్రులు చేసే పని పిల్లలకి నచ్చట్లేదు. వీళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉంటాయి. వీళ్ళేమో ఉన్నతంగా ఆలోచిస్తారు, వాళ్ళేమో అల్పంగా ఆలోచిస్తారు. మధ్యలో ఎదురయ్యేది ఏంటో తెలుసండి? మా బ్రతుకులు, మా జీవితాల్ని మేము నిర్ణయించుకోవాలండి. ఈరోజు యవనస్తులు మాట్లాడండి. తల్లిదండ్రులేమో గొప్పగా ఆలోచించి ఏదో వాళ్ళు ప్రాకులాడి ప్రయాసపడి ఏదో చేయాలన్నట్లుగా వాళ్ళు పరుగులు తీస్తుంటారు. వీళ్ళ ఆలోచన అనుసారంగా నడిపించబడతారు. తల్లిదండ్రులకు సమాధానం చెప్పే మాట ఏంటంటే, మా జీవితాన్ని మేము ఎంపిక చేసుకోవాలండి, మా నిర్ణయాలు మేము తీసుకోవాలండి, మా నిర్ణయాలు ప్రక్కన పెట్టి మమ్మల్ని గురించి మీరు నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎవరండి? ఈ రోజున పరిస్థితులు అంతగా దిగజారిపోయినాయండి. అందుకే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎవరు కోరిన కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవడం, ఎవరు ఆశించిన ఆశలు వాళ్ళు నెరవేర్చుకోవడం, కుటుంబ వ్యవస్థ కుప్పకూలిన అనుభవాలలో కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఇది చాలా శోచనీయం. మన బ్రతుకులలో ఇలాంటివి పొడచొప్పుకున్నట్లు సబతి అయిన మనసుతో ఇస్సాకు కదా తమ తండ్రికి లోబడినట్లు, నోవాహు కుమారులు కదా తమ తండ్రికి లోబడినట్లు, ఈరోజున కుటుంబ వ్యవస్థలో గనక అలా లోబడి సమ్మతించి ఐక్యంగా సఖ్యంగా ఉండడానికి మనసులను కుదుటిపాటు చేసుకోగలిగితే కుటుంబాలు స్వర్గసీమలుగా మార్చబడతాయి, కుటుంబాలు దీవెనకరంగా నిలుస్తాయి. అలాంటి కృప
మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువ, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు నాయన. ఈవేళ కుటుంబపు వ్యవస్థలో ఉండవలసిన ఐక్యతని, సఖ్యతను గురించి మేము మాట్లాడుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మా కుటుంబాన్ని తీర్చిదిద్దండి నాయన. కుటుంబంలో ఉన్న అందరికీ ఒకే మనసుని, ఐక్యత కలిగిన హృదయాన్ని మీరు ప్రసాదించి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మీ నామానికి పత్రికలుగా ఉండుటకు మీరు కృపను అనుగ్రహించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రాముఖ్యంగా ఈవేళ ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులై ఉన్నారో వారిని ముట్టమని వేడుకొనుచున్నాను. ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకొనుచున్నాను. ప్రభువా, ఈ కష్ట దినములలో, కఠోరమైన దినములలో ప్రభువా మీ దృష్టి మీ బిడ్డల మీద ఉంచండి. మీ బాహు మీ బిడ్డల మీద చాపండి. పరిపూర్ణమైన స్వస్థతని, విడుదల కలుగు చేయండి. ప్రతి బలహీనతను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు రక్తమే జయము కలుగుగాక, రక్తమే జయము కలుగుగాక. మీ బిడ్డలకు విశేషమైన కృప, ఆరోగ్యము, దీవెన, సన్నిధిని మీరు ప్రసాదించమని మీ బిడ్డల ఒక్కొక్కరిని మీ పాద సన్నిధికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.